అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే. Hello to family, this is Asuma. So guys, I'm back with the other video. So guys, ఈ వీడియోలో నేను మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎలా యాడ్ చేయాలి అండ్ ఫొటోస్ మధ్యలో ట్రాన్స్లేషన్స్ని ఎలా యాడ్ చేయాలి అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఆల్రెడీ వీడియో చూసారు నా వీడియో ముందు. దానిలో ఏముంది, ఫొటోస్ ఉన్నాయి అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది, సాంగ్ కూడా ఉంది అండ్ ఫొటోస్ మధ్యలో ట్రాన్స్లేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అంటే అలాంటి వీడియోస్ మీరు ఎలా తయారు చేయాలి, మీ ఫొటోస్ని వీడియోస్గా ఎలా కన్వర్ట్ చేయాలి విత్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అండ్ మధ్యలో ట్రాన్స్లేషన్ కూడా ఎలా యాడ్ చేయాలి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, చాలా మంది ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. సో సింపుల్, చాలా సింపుల్. నాకు చిన్న అప్లికేషన్ కావాలి, కైన్ మాస్టర్ అని. మీ దగ్గర ఆల్రెడీ కైన్ మాస్టర్ యాప్ వితౌట్ వాటర్ మార్క్ అంటే లోగో లేకుండా ఉందంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ లేదు అంటే ఏం చేయండి అంటే కామెంట్ సెక్షన్లో వెళ్ళండి. ఈ వీడియో కామెంట్ సెక్షన్కి వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది. అందులో నేను లింక్ పెట్టిన కైన్ మాస్టర్ది వితౌట్ లోగో. అది దాని మీద ట్యాప్ చేయగానే మీరు డైరెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కైన్ మాస్టర్ని. అండ్ అక్కడ లింక్ దొరకకపోతే కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను కామెంట్ సెక్షన్ పక్కా పిన్ చేసి పెడతా లింక్ని. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ప్రాసెస్ అంతా చేయండి. ఎవరైతే కైన్ మాస్టర్ ఉందో వాళ్ళకి నో ప్రాబ్లం, లేకపోతే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వితౌట్ వాటర్ మార్క్. సో గైస్, వీడియో చేయాలంటే జస్ట్ మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ ఉండాలి. సో గైస్, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇప్పుడు మనం కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. సో గైస్, కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం. ప్లస్ బటన్ని క్లిక్ చేయగానే నా లేటెస్ట్ వర్షన్ కైన్ మాస్టర్. సో ఇక్కడ కొన్ని రేషియోస్ అడుగుతుంది. సో ఇక్కడ 16:9 రేషియోని క్లిక్ చేయండి. ఎవరైతే ఓల్డ్ వర్షన్ ఉందో వాళ్ళకు ఆప్షన్ అడగదు, డైరెక్ట్ 16:9 రేషియో వచ్చేస్తుంది. ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో మీ పిక్స్ ఉన్నాయి చూసుకోండి. నాదైతే ఫేస్బుక్ ఫోల్డర్లో ఉన్నాయి. మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫొటోస్ని. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటా అండ్ ఈ ఫోటో అండ్ ఈ ఫోటో అండ్ ఈ ఫోటో. సో నేను 4 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నా. మీ ఇష్టం, మీరు మీ ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫోటో అనేది మూవ్ అవుతుంది. అంటే కొంచెం మూమెంట్ అనేది ఉంది ఫోటోలో. సో ఈ మూమెంట్ మీకు వద్దు, లేకపోతే ఈ మూమెంట్ వేరేలా ఉండాలి అనుకుంటే జస్ట్ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫోటో హైలైట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ క్రోప్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ క్రోప్ ఎఫెక్ట్ని ట్యాప్ చేయగానే ఫస్ట్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. సో ఫస్ట్ ఫ్రేమ్లో మనం ఫోటో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని సెట్ చేసుకోండి. అండ్ సెకండ్ ఫ్రేమ్ మీద ట్యాప్ చేయండి. సో ఫోటో వచ్చేసి ఇక్కడ గ్లాసెస్ మీద ఎండ్ అవ్వాలని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే స్టార్టింగ్ ఫేస్ నుంచి వెళ్ళి గ్లాసెస్ దాకా జూమ్ అవుతుంది ఫోటో. లేకపోతే రెండు సేమ్ ఉండాలంటే ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఈక్వల్ మీద ట్యాప్ చేయగానే ఫస్ట్ ఏముందో లాస్ట్ కూడా అదే ఉంటుంది. మీకు చూడండి, ఫస్ట్ ఏముంటుందో లాస్ట్ కూడా అదే ఉంటుంది. సో ఇది చాలా బాగోదు. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఫోటో ఇలా ఉండాలి అండ్ ఎండ్ వచ్చేసి గ్లాసెస్ మీద ఎండ్ అవ్వాలి. సో అన్ని ఈక్వల్ చేసేయండి. ఇప్పుడు చూడండి మూవ్ అవుతుంది, ఫోటో మూవ్ అవుతుంది. సో ఇలా ఎఫెక్ట్ ఉంటుంది. సో కొంచెం మళ్ళీ మంచిగా చేసుకుందాం. స్టార్టింగ్ ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి. సో స్టార్టింగ్ ఇలా ఉండాలి అండ్ ఎండింగ్ గ్లాసెస్ మీద ఎండ్ అవ్వాలి. సెట్ చేసుకున్నాం. సో గైస్ చూడండి, ఈ ఫోటో ఇలా అవుతుంది. సో మీరు ఇలా అన్ని ఫొటోస్కి చేసుకోవచ్చు. అనేది ఇక్కడ లిప్స్ మీద అవ్వాలి. సో ఈ ఫోటోకి కూడా అలా చేసుకోండి. సో అన్ని ఫొటోస్కి చేసుకోండి మీరు. నేను చెప్పిన ప్రాసెస్ సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మధ్యలో ట్రాన్స్లేషన్స్ని యాడ్ చేయాలి మీరు. ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుందా, ఈ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఇక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్, ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుందా, స్క్వేర్ మీద ట్యాప్ చేయండి. స్క్వేర్ మీద ట్యాప్ చేయగానే ఇప్పుడు ఇక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్ మీకు చూపిస్తాయి. సో 3D ట్రాన్స్లేషన్ మీద ట్యాప్ చేయండి. చాలా ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ క్రాక్డ్ గ్లాస్ నాకు చాలా బాగా నచ్చింది. క్రాక్డ్ గ్లాస్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది ఎన్ని సెకండ్స్ ఉండాలి ఎఫెక్ట్. 2 సెకండ్స్ ఉండాలా, 1.5 సెకండ్స్ ఉండాలా. సో 2 సెకండ్స్ని ఉండనిస్తా. అండ్ నెక్స్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ వస్తుంది. ఇంకో ట్రాన్స్లేషన్ యాడ్ చేయాలి మనం. అంటే ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ట్రాన్స్లేషన్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే 2 ఫొటోస్ మధ్యలో ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది పక్కా. సో ఇంకో ట్రాన్స్లేషన్, దీన్ని కూడా 1.5 సెకండ్ పెట్టిస్తాను నేను. సో ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఇది యాడ్ చేసిద్దాం 3D ఎఫెక్ట్. సో ఇక్కడ చాలు. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మీరు 3D ఉన్నాయి, క్లాసిక్స్ ఉన్నాయి, ఫన్ ట్రాన్స్లేషన్స్ చాలా ఉన్నాయి. సో మీ ఇష్టం ఉన్న ట్రాన్స్లేషన్ మీరు యాడ్ చేసుకోండి. దీనికి కూడా ఎంతసేపు ఉండాలని చేసుకోవచ్చు. మ్యాక్సిమం 5 సెకండ్స్ దాకా పెట్టుకోవచ్చు, 7 సెకండ్స్ దాకా పెట్టుకోవచ్చు. సో నేను 3 సెకండ్స్ 2 సెకండ్స్ పెట్టుకుంటా. సో ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది. సో ఈ
పిక్ ఒక డ్యూరేషన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ పిక్ ఎంత ఉంది, దాదాపు 3 seconds ప్లే అవుతుంది. సో దీన్ని 3 seconds కాదు 2 seconds ఉండాలి, లేకపోతే ఎక్కువ ఉండాలంటే జస్ట్ పిక్ మీద ట్యాప్ చేయండి అండ్ గుంజండి. గుంజితే ఎక్కువ అవుతుంది, తగ్గిస్తే తగ్గిపోతుంది. సో 3 seconds వరకు ఈ పిక్ ఉంటుంది. అండ్ ఈ పిక్ వచ్చేసి ఒక 5 seconds వరకు ఉంటుంది. సో ఇలా మీరు పిక్ మీద ట్యాప్ చేయగానే హైలైట్ అయిపోతుంది. ఆయన పెంచుకోండి, తగ్గించుకోండి ఇలా మీరు. సో ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఆడియోని యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఆడియో క్లిక్ చేయండి. ఆడియో క్లిక్ చేసి మీకు ఏదైనా ఇష్టం ఉన్న పాటని సెలెక్ట్ చేసుకోండి. మీ గ్యాలరీలో ఉన్న పాట అంటే మీ మెమొరీ కార్డ్లో ఉన్న ఫోన్లో ఉన్న సాంగ్స్ని ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఒక పాటని సెలెక్ట్ చేసుకుంటా. సో గైస్ నేను ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నా, అర్జున్ రెడ్డి BGM. సో దీన్ని ప్లే చేసి చూద్దాం అదో కాదో. ప్లస్ అది. సో ఇప్పుడు దీని ప్లస్ బటన్ క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. సో దీన్ని ట్యాప్ చేద్దాం. సో గైస్ ఇలా సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. మీకు సాంగ్ ఇది కాకుండా వేరే సాంగ్ కూడా ఉండాలంటే జస్ట్ దీని మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ డిలీట్ ఉంటుంది, డిలీట్ని క్లిక్ చేయండి. సాంగ్ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం వేరే సాంగ్ని యాడ్ చేద్దాం. సో గైస్ ఈ సాంగ్ని యాడ్ చేసుకుంటున్నా. సో గైస్ ఇప్పుడు స్టార్టింగ్లో మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ అవసరం లేదు, మీకు డైరెక్ట్ సాంగే కావాలంటే ఇక్కడ నుంచి సాంగ్ స్టార్ట్ అయిందో చూసుకోండి. ఇక్కడ నుంచి సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ మార్క్ని అక్కడ పెట్టుకోండి అండ్ సాంగ్ని ట్యాప్ చేయగానే సాంగ్ హైలైట్ అయిపోతుంది. సో కింద ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది, ట్రిమ్ చేసేయండి. సో కట్ అయిపోతుంది సాంగ్. సో దీన్ని గుంజి ఫస్ట్కి తేవండి. ఇప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో కట్ చేసేసాను నేను. సో గైస్ చూసారా, వీడియో మొత్తం ఇలా అయిపోతుంది. సో గైస్ లాస్ట్కి వచ్చేసరికి సాంగ్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది, అంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అలా కాకూడదు అంటే సెట్టింగ్స్ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఫేడ్ అవుట్, ఆడియో ఫేడ్ అవుట్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి సాంగ్ అనేది ఫేడ్ అవుట్ అవ్వదు. సో దీన్ని ట్యాప్ చేసి మిగతా సాంగ్ని కట్ చేసిద్దాం. సో కట్ చేసేసాం. ఇలా మొత్తం వీడియో ఎడిట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ లాస్ట్కి ఎగ్జిట్ అయిపోయింది. అయిపోయినాక ఫస్ట్ అదే ఉంటుంది, మీరు చేసిన వీడియోని ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ షేర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏ రిజల్యూషన్ కావాలి మీకు 1080 720 సెట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ అయిపోతుంది వీడియో మొత్తం. సో గైస్ ఎక్స్పోర్ట్ అయిపోయినాక మీరు గ్యాలరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇది ఎక్స్పోర్టింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో డిఫరెంట్ ఉంటుంది, అంటే వర్జన్ బట్టి డిఫరెంట్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ అయిపోయింది వీడియో. సో ట్యాప్ చేసి చూసుకోండి. సో MX ప్లేయర్. సో గైస్ సాంగ్ మొత్తం ఎడిట్ అయిపోయింది, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఫొటోస్ అన్ని ఎడిట్ అయిపోయింది. సో గైస్ ఇలా మీరు చేసుకోవచ్చు, మీ ఫొటోస్ని వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మనం పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా వేసి కుద్దండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్, టేక్ కేర్.